ఎట్టకేలకు అమరావతి రాజధానిగా ఉండాలని 2014 రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ కూడా చేయాలని చెప్పి ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించడం, దాన్ని కేంద్రానికి కూడా పంపడం జరిగింది. ఈరోజు రాజ్యసభలో ఆమోదం రావచ్చని కూడా ఆశిస్తున్నారు. ఆ తర్వాత ఆ లోక్సభలో ఆమోదంతో రాష్ట్రపతి ఆ నోటిఫికేషన్తో ఇదైతే ఫుల్ఫిల్ కాబోతుంది. అయితే దీనికి సంబంధించి వైసీపీ ఇంకా విమర్శలు అయితే మానలేదు. ఎందుకంటే పాపం అమరావతి మీద మీ స్టాండ్ ఏంటి చెప్పాలి అని తెలుగుదేశం పార్టీ వేసినటువంటి క్వశ్చన్కు వాళ్ళు డైరెక్ట్గా ఆన్సర్ చేయలేని పరిస్థితి. ఎస్, అమరావతి రాజధానిగా ఉండడానికి మేము అనుకూలమే అని, కానీ లేదు మా స్టాండ్ 3 రాజధానులే, అమరావతి ఒక్కటే కాదు అని చెప్పటానికి కానీ ఏ ఒక్క వైసీపీ నాయకుడికి దమ్ము కానీ ధైర్యం కానీ లేదు. దానికోసం డొంక తిరుగుడు మాట్లాడటం. అయితే పేర్ని నాని, పాపం ఆ పేర్ని నాని వాస్తవానికి చంద్రబాబు గారికి ఆల్రెడీ కృతజ్ఞత తెలిపాడు. మనం దాన్ని తప్పు పట్టకూడదు. వీళ్ళ గూడెంలో పెట్టినటువంటి రేషన్ బియ్యం కొట్టేసినటువంటి చరిత్ర వీళ్ళది. వీళ్ళు ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడటం. వాస్తవానికి ఆ రేషన్ గూడెంను ఆ భార్య పేరు మీద ఉన్నట్టుంది, పేర్ని నాని భార్య పేరు మీద ఉన్నట్టుంది. వాస్తవానికి ఇబ్బంది పెట్టాలంటే పేర్ని నాని భార్యను ఇబ్బంది పెట్టవచ్చు ప్రభుత్వం. కానీ అదే మాట స్వయంగా పేర్ని నానే చెప్పాడు, చంద్రబాబు గారు ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఏదన్నా ఉంటే పేర్ని నానితో చూసుకోవాలి కానీ ఆడవాళ్ళ జోలికి వెళ్ళొద్దని చంద్రబాబు గారు దయ తలిస్తే దాని ఫైన్ ఏదో కట్టుకుని మొత్తానికి దాని నుంచి బయటపడ్డారు. ఆ వంకతో ఇబ్బంది పెట్టాలంటే ఇలా కుటుంబం మొత్తాన్ని ఇబ్బంది పెట్టవచ్చు. సరే, దీన్ని కూడా కాసేపు పక్కన పెడితే నిన్న పేర్ని నాని ఏం మాట్లాడాడంటే, మొన్న మీరు శాసన మండలికి ఎందుకు పంపరు బిల్లుని, శాసన మండలిలో ఎందుకు చర్చ చేయరు, ఎందుకు కూటమి ప్రభుత్వం భయపడుతుందని చెప్పి పేర్ని నాని ఒక మాట అడిగాడు. సరే, శాసన మండలికి రావాలి అనటం తప్పైతే కాదు, నేను దాన్ని ఏం కాదంటలేదులే. కానీ శాసన మండలి అనే దాన్ని అసలు రద్దు చేయాలి అన్న జగన్మోహన్ రెడ్డి మాటలు మాత్రం పేర్ని నాని మాట్లాడలా. ఇప్పుడు పేర్ని నాని ఏదైతే శాసన మండలి అని నొక్కి మాట్లాడుతున్నాడో అదే శాసన మండలి అసలు ప్రజలకు మేలు చేయని శాసన మండలి అవసరమా? మీ అందరి ఆశీస్సులు ఉండాలి, నేను శాసన మండలిని రద్దు చేస్తున్నాను, ప్రక్షాళన రాజకీయాలలో ప్రక్షాళన దశగా మనం అడుగులు వేస్తున్నామని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకుని శాసన మండలి రద్దు తీర్మానాన్ని కూడా అప్పట్లో ప్రవేశపెట్టాడు. చరిత్ర మర్చిపోయినట్టున్నాడు పేర్ని నాని. నువ్వు చెప్పిన శాసన మండలిని అసలు శాసన మండలే కాదు, అది ప్రజలకు ఉపయోగమే లేదన్నాడు మీ నాయకుడు. నేను చూపిస్తా, దాని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తా. పేర్ని నాని అది మర్చిపోయాడు. సరే, శాసన మండలి వదిలేసి అమరావతిలో మీరు ఒక్క బిల్డింగ్ అయినా కట్టారా, ఇన్నేళ్లలో ఒక్క బిల్డింగ్ అయినా కట్టారా అన్నాడు. నేను పేర్ని నాని సింపుల్గా అడుగుతున్నా, అసలు మనం వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉందనేది నేను చూపిస్తా. ఒకసారి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత చంద్రబాబు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తరువాత వాస్తవ పరిస్థితి ఏంటనేది కొన్ని ఫోటోలు ఉన్నాయి, నేను చూపిస్తా. మొన్న అసెంబ్లీ సాక్షిగా నారా లోకేష్ ఆ ఫోటోలను విడుదల చేశారు, నేను ఆ ఫోటోలు చూపిస్తా. అయితే నేను పేర్ని నాని ఇంకో మాట అడుగుతా, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు సీఎంగా ఎక్కడ కూర్చుని పాలించాడు? సెక్రటరేట్లో కూర్చుని పాలించాడు కదా. ఆ సెక్రటరేట్ ఎవరు కట్టారు? హైకోర్టు నడిచింది కదా 5 ఏళ్ల పాటు, ఆ హైకోర్టు ఎవరు కట్టారు? శాసనసభ సమావేశాలు నిర్వహించుకున్నారు కదా 5 ఏళ్ల పాటు, ఆ శాసనసభను ఎవరు కట్టారు? శాసన మండలిని ఎవరు కట్టారు? నేను అడుగుతున్నా, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉంది కదా ఇప్పుడు, ఆ పోలీస్ హెడ్ క్వార్టర్స్ని ఎవరు కట్టారు? ఒక్క బిల్డింగ్ అయినా కట్టారా అని అడిగిన పేర్ని నాని 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి కానీ పేర్ని నాని కానీ ఎక్కడుండి పాలించారని నేను అడుగుతున్నా. ఎక్కడుండి పాలించారు? చెట్టు కింద ఉండి పాలించారా? చెప్పమనండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెట్టు కింద ఉండి పాలించాడు, చంద్రబాబు నాయుడు ఒక బిల్డింగ్ కూడా కట్టకపోవడం వల్ల. చెప్పమనండి, దమ్ము ధైర్యం ఉందా మీకు? అన్ని సౌకర్యాలు సగ్గా తెచ్చి పెడితే 5 ఏళ్ల పాటు అందులో కూర్చుని కులికిన మీరు ఈరోజు చంద్రబాబు నాయుడు కట్టాడా, చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్లోనే 5 ఏళ్ల పాటు మీరు ముడ్డిమోపు కూర్చున్నారు. అక్కడ పేర్ని నానితో పాటు జగన్తో పాటు వైసీపీ నాయకులు అన్నది 5 ఏళ్ల పాటు ఎక్కడి నుంచి పాలించారు? ఎక్కడి నుంచి పాలించారు మీరు? బిల్డింగ్ కట్టకుండా చెట్టు కింద నుంచి పాలించారా? చంద్రబాబు గారు వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసా పేర్ని నానికి? చంద్రబాబు గారు వచ్చినప్పుడు పరిస్థితి ఏంటో పేర్ని నానికి తెలుసా? నేను చూపిస్తా, చూడండి. ఇది నారా లోకేష్ గారు విడుదల చేశారు, ఒకసారి ఫోటో చూడండి. ఇది చంద్రబాబు గారు 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఆయన సీఎం అయిన తరువాత ఇది మనకు వచ్చినటువంటి ఇక్కడ ఫోటో చూడండి ఒకసారి. మొత్తం అంటే ఒక స్టోర్ రూమ్ కంటే దారుణమైనటువంటి బిల్డింగ్స్ ఇచ్చారు అప్పట్లో. ఎక్కడుండి పాలించాలో తెలియనటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ చూడండి ఒకసారి. ఇది ఒక్కటే కాదు, ఇదిగో ఇక్కడ చూడండి ఒకసారి ఎలాంటి బిల్డింగ్స్ ఇచ్చారో మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తా. ఇది చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత తొలిసారిగా భవనాలు పరిశీలిస్తే ఉన్నటువంటి పరిస్థితి. పేరుని అని సిగ్గు తెచ్చుకో.
నువ్వు అద్భుతమైనటువంటి సెక్రటరియట్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి పాలించాడు. అసెంబ్లీలో ఉండి సమావేశాలు నిర్వహించారు. హైకోర్టు నడిచింది, పోలీస్ క్వార్టర్స్ నడిచింది. దానికి సమాంతరంగా ఇతర బిల్డింగ్స్ అన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. మీరు వచ్చిన తర్వాత మూలబెట్టారు, అది వేరే విషయం. చంద్రబాబు నాయుడు కట్టాడా? చంద్రబాబు నాయుడు కట్టుకుంటే ఎక్కడో ఉన్నావు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితి మీకుందా? చంద్రబాబు గారు వచ్చినప్పుడు కుర్చీ వేసుకుని కూర్చోవాలంటే కుర్చీ ఎక్కడ వేసుకోవాలో తెలియదు ఆయనకి. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు బస్సులో ఉండి హుదూద్ తుఫాన్ మొత్తాన్ని కంట్రోల్ చేసినటువంటి చరిత్ర అయింది. మీరు ఈరోజు చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నారు. అసలు ఏం మాట్లాడాడు చూడండి ఒకసారి. పేర్నినాని రెండో విడత పూలింగ్ కోసమే ఈ నాటకం. రాజధాని చట్టబద్ధతకు మండలి ఆమోదం వద్దా? రెండో దశ పూలింగ్కి ఈరోజు పార్లమెంట్లో చట్టం చేయాలి అనడానికి సంబంధమే లేదు. ఆ చట్టంలో ఏమీ నిర్బంధంగా రైతులు రెండో విడతకు పూలింగ్కి భూములు ఇవ్వాల్సిందే అని ఆ చట్టంలో ఏమీ లేదు. కొద్ది బుర్ర పెట్టి మాట్లాడాలా. రెండో విడత పూలింగ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు. దానికి రైతుల నుంచి కూడా అగ్రీ ఉంది. అంటే వాళ్ళ భయం ఏంటంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వస్తే అలా ఆల్రెడీ ఇప్పుడు రైతులు ఎలా అయితే ఇబ్బంది పడుతున్నారో అలా మేము కూడా ఇబ్బంది పడతామనే ఒక భయం తప్ప భూములు ఇవ్వడానికి వాళ్ళకేం అభ్యంతరం లేదు. 58 రోజుల్లో 35,000 ఎకరాలు ఇచ్చినటువంటి చరిత్ర. ఒక పోలీసుని వాడలేదు, ఒక లాఠీ చార్జ్ చేయలేదు, ఒకరిని భయపెట్టలేదు, ఒకరిని బెదిరించలేదు. 35,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. కాబట్టి చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది వాళ్ళకి ఇవ్వటానికి. కానీ జగన్ రెడ్డి లాంటి ఒక వ్యక్తి వస్తే, ఒక నియంత వస్తే మా పరిస్థితి ఏంటనేది వాళ్ళ భయం. సో రెండవ దశ పూలింగ్కి ఈరోజు పార్లమెంట్లో బిల్లు చేయించడానికి దానికి ఎటువంటి సంబంధం లేదు. ఇకపోతే ఆ రాజధాని చట్టబద్ధతకు మండలి ఆమోదం వద్దా అన్నాడు. సరే, ఆ మండలి గురించి జగన్ ఏం మాట్లాడాడు అనేది కూడా నేను చూపిస్తాను. ఇదంతా ప్రజలను, అమరావతి రైతులను మభ్యపెట్టే పన్నాగం. 6 గంటల అసెంబ్లీ సమావేశం జగన్ని తిట్టడమే బాబు ఉద్దేశం. అందులో జగన్ ఎక్కడా తిట్టలేదే చంద్రబాబు గారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అమరావతి మీద, అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు, అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలను ప్రజెంట్ చేసి చూపించారు. అదేమి తిట్టడం కాదే. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలనే చూపించారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు కాదు అని నువ్వు చెప్పగలదువా? పోనీ అసెంబ్లీలో వాళ్ళు ప్లే చేసి చూపించినటువంటి వీడియో జగన్ మాటలు కాదు, AI ద్వారా చేశారని ఏమైనా చెప్పగలవా? కాదు కదా. అమరావతికి న్యాయం చేసింది జగనేనంట. ఇది ఈ మొత్తానికి, ఈ న్యూస్ మొత్తానికి హైలైట్ ఏంటంటే అమరావతికి న్యాయం చేసింది జగనేనంట. ఎలా చేశాడు న్యాయం? అంటే ఒక రైతుకి భూమి ఇచ్చాడా? ఒక రైతు, అమరావతి రైతులు 5 ఏళ్ల పాటు రోడ్డు పక్కన టెంట్ వేసుకుని అమరావతికి న్యాయం చేయాలని జగన్మోహన్ రెడ్డిని వేడుకుంటే కనీసం ఆగి ఒక్కరోజైనా ఏంటి మీ సమస్యని పలకరించాడా? ఏం చేశాడు? అమరావతి రైతులకి ఏం చేశాడు? అమరావతిని శ్మశానం అన్నాడు, ఎడారి అన్నాడు, వరదలు వస్తే మునిగిపోద్ది అన్నాడు, ఆ భూమిలో భవనాలు నిలబడవన్నాడు, ఇంకా అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నాడు, చంద్రబాబు నాయుడు దోపిడీ అన్నాడు. అమరావతికి న్యాయం చేశాడా? ఏం చేశాడు న్యాయం? అమరావతికి న్యాయం చేశాడంట. వెస్ట్ బైపాస్ తెచ్చింది గుంటూరు విజయవాడలో అమరావతిని లింక్ చేశాడంట. ఎక్కడ లింక్ చేశాడో నాకైతే తెలియదు. గుంటూరు విజయవాడని అంటే ఒక నేషనల్ హైవే వస్తే అది కూడా జగన్మోహన్ రెడ్డి క్రెడిట్గా చెప్పుకోవడమే. సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అన్నారు, అప్పులు కుప్పగా మార్చారు. జగన్మోహన్ రెడ్డి అక్షరాలా చేసినటువంటి అప్పు 10 లక్షల కోట్ల పైనే. అధికారికంగా శాసనసభలో చంద్రబాబు గారే దాదాపు 7.5-8 లక్షల కోట్లు వివరాలు వెల్లడించారు. ఇప్పటి వరకు మాకు తెలిసిన అప్పులు ఇవి అని చెప్పి ఆయన చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి పోని 3 రాజధానుల్లో ఎక్కడైనా ఇటుక వేశాడా? జగన్ కూడా అప్పులు చేశాడు. సరే, చంద్రబాబు గారు అప్పులు చేశారని నువ్వు అన్నావు కదా, ఓకే. జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు, దాదాపు 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. 3 రాజధానులు అన్న 3 రాజధానుల్లో కర్నూలులో కానీ, వైజాగ్లో కానీ, అమరావతిలో కానీ ఇటుక వేశాడా? రుషికొండ మీద 500 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టుకున్నాడు. దాని గురించి మాట్లాడట్లా నేను. వేశాడా? వేయలేదు. కానీ చంద్రబాబు గారు సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా, అంటే అమరావతికి చంద్రబాబు గారు వచ్చిన తర్వాత బ్యాంకుల నుంచే దాదాపుగా 20,000 కోట్లు వచ్చినాయి. ఏది కేంద్రం అయితే కావచ్చు, ఇతర బ్యాంకులు అయితే కావచ్చు, అమరావతికి 20,000 కోట్లు సాయం చేసినాయి అమరావతికి. సో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అంటే అదే. భవిష్యత్తులో అమరావతి డెవలప్ అయితే అది ఆర్థికంగా ఉపయోగపడద్దు అన్నప్పుడు ముందు పెట్టుబడి పెడతారు ఎవరైనా వచ్చి. చంద్రబాబు గారు చేసింది అదే. మీరు అప్పుల గురించి మాట్లాడతారు, మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అమరావతిలో పేదలకు స్థానం లేకుండా చేసింది మీరు కాదా అంట. అమరావతిలో పేదలకు జగన్ ఏమైనా చేశాడా? జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఇల్లు కట్టుకోగానే తన ఇంటి చుట్టూ ఉన్న పేదలను ఖాళీ చేయించాడు. అవునా కాదా? జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ ఉన్నటువంటి పేదల ఇళ్ళు జగన్ ఖాళీ చేయించాడా లేదా? చంద్రబాబు గారు ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తినైనా ఎప్పటి వరకు ఖాళీ చేయించారా? ఆయన 2 సార్లు సీఎం అయ్యాడు నవ్యాంధ్రప్రదేశ్కి. 2 సార్లు అక్కడే ఉన్నాడు ఆయన. కానీ ఏ ఒక్కరిని ఖాళీ చేయించలేదే. మరి జగన్ పేదల ఇళ్ళు ఖాళీ చేయించినటువంటి చరిత్ర జగన్ది. తాడేపల్లి ప్యాలెస్కి పేదల వాసన తగలకూడదు, వాళ్ళ నీడ కూడా పడకూడదనే ఉద్దేశంతో పేదల ఇళ్ళు ఖాళీ చేయించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది.
పేర్ని నాని చరిత్ర మర్చిపోయినట్టున్నాడు. ఇది ఒక్క కార్యాలయమైనా కట్టారా? రైతులకు ఇప్పటికీ ప్లాట్లు ఇవ్వలేదు. ఒక్క కార్యాలయమైనా కట్టారా అన్నదానికి నేను ఇందాక సమాధానం చెప్పా. జగన్మోహన్ రెడ్డి పాలించిన సెక్రటరేట్ ఎక్కడుంది, అసెంబ్లీ ఎక్కడుంది, హైకోర్టు ఎక్కడుంది, ఆ పోలీస్ క్వార్టర్స్ ఎక్కడుంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు సీఎం అవగానే రాత్రికి రాత్రి కట్టి పాలించాడా? లేదు కదా. చంద్రబాబు గారు వచ్చినటువంటి పరిస్థితి ఎలా ఉందో మీకు చూపించా ఆల్రెడీ. కానీ తర్వాత వచ్చి భవనాలు కడితే అందులో జగన్మోహన్ రెడ్డి ఉండి పాలించాడు. విచిత్రం ఏంటంటే అదే భవనాల్లో కూర్చుని చంద్రబాబు నాయుడు కట్టాడా? నువ్వు ఎందులో కూర్చున్నావు అయ్యా? 5 ఏళ్ళు ఎందులో కూర్చున్నావు? అందులోనే కూర్చున్నావు. చంద్రబాబు గారు కట్టిన బిల్డింగ్లోనే కూర్చున్నావు నువ్వు. రైతులకు ప్లాట్లు ఇవ్వలేదు అంటే రైతులకు ప్లాట్లు ఇచ్చే సమయానికి ప్రభుత్వం మారితే వాళ్ళని ఇబ్బంది పెట్టింది మీరు. రైతులకు ఇవ్వాల్సినటువంటి కౌలు ఇవ్వకుండా చివరికి వాళ్ళు కోర్టుకెళ్ళి తెచ్చుకునేదాకా కూడా వాళ్ళని వేధించింది మీరు. అమరావతి రైతులకు ఇప్పుడు ప్లాట్లు సరిచేసి ఇచ్చేస్తున్నారు. మీరు చేసినటువంటి విధ్వంసం నుంచి కోలుకుని తేరుకుని ప్లాట్లు ఇవ్వడానికి టైం పడుతుంది. అంతే తప్ప నిజంగానే కంటిన్యూషన్ ప్రభుత్వంలో ప్లాట్లు మీరు ఇచ్చుండుంటే ఈరోజు ఆ బాధ లేదు కదా. సో దాన్ని నాశనం చేసింది మీరు. తొలి విడత రైతులను దగా చేసి ఇప్పుడు మళ్ళీ పూలింగా తొలి విడత రైతులను చంద్రబాబు నాయుడు గారు దగా చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో రాజధానిని మార్చొద్దని చెప్పి అదే రైతులు ఎందుకయ్యా ధర్నా చేస్తారు? అదే రైతులు ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డిని వేడుకుంటారు? లాజిక్ లేకుండా మాట్లాడితే ఎలాగయ్యా పేరుని నాని? తొలి విడత రైతులు నిజంగా దగా చేసి ఉంటుంటే మన అమరావతి రాజధాని అని కూటమి అదే నినాదంతో వెళ్తే చంద్రబాబు తిరస్కరించాలి కదా. పోనీ నువ్వు చెప్పిన అమరావతి ప్రాంతంలోనైనా సరే చంద్రబాబు నాయుడిని తిరస్కరించాలి కదా. రాష్ట్రం మొత్తం వదిలే, నువ్వు చెప్పిన అమరావతిలో తిరస్కరించాలి కదా. తిరస్కరించారా? ఎవరిని తిరస్కరించారు? జగన్మోహన్ రెడ్డిని తిరస్కరించారు. మరి చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఎందుకే తిరస్కరిస్తారు? ఆ పేరుని నాని అంటే కొద్దిగా బుర్రబెట్టి మాట్లాడాలా. ఇదే శాసన మండలి గురించి వీళ్ళ నాయకుడు ఏమన్నాడు ఒకసారి చూపిస్తా చూడండి. ఈ పేరుని నాని అనుకుంటాడు చరిత్ర ఎవరికి తెలియదు అనుకుంటాడు. చరిత్ర ఎవరికి తెలియదు, దీని గురించి ఎవడు మాట్లాడడం అనుకుంటాడు పేరుని నాని. ఇక్కడ చూడండి, ఇది సాక్షిలో వేసినటువంటి హెడ్డింగ్. ఇది ప్రజలకు మేలు చేయని మండలి అవసరమా అని వైఎస్ జగన్ అన్నట్టుగా వేశారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో జగన్ మాటల గురించి రాశారు. చూడండి, ఇక్కడ ప్రజా ప్రయోజనాల కోసమే మండలి రద్దు నిర్ణయానికి మీ అందరి ఆశీస్సులు కావాలి వైఎస్ జగన్ అని చెప్పి ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టుకున్నారు అప్పట్లో. అసెంబ్లీలో మండలి రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సీఎం వైఎస్ జగన్ మండలి రద్దుపై అసెంబ్లీలో ప్రారంభమైన చర్చ. నెక్స్ట్, ఎందుకంటే అప్పుడు ఎలాగ టీడీపీ సభ్యులు ఉన్న వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసి పక్కన పెట్టడమే కదా. మండలిలో మా పార్టీ నుంచి ఎక్కువ మందికి అవకాశం కల్పించే పరిస్థితి ఉన్నా ప్రజా ప్రయోజనాల కోసం మండలి రద్దుకు నిర్ణయం తీసుకున్నాం. రాజకీయాల్లో ప్రక్షాళన కోసం మేము ప్రయత్నిస్తున్నామని చెప్పి జగన్ మాట్లాడాడంటే మాకు మండలిలో ఎక్కువ మంది సభ్యులు మాకు వచ్చే అవకాశం ఉంటుంది, అయినా కానీ మేము మండలిని ఎందుకు రద్దు చేస్తున్నామంటే ప్రక్షాళన కోసం రద్దు చేస్తున్నాం అన్నాం. మరి ఎందా పేరుని నాని చెప్పిన శాసన మండలి ఇదేనా? అసలు శాసన మండలే దండగా, వాళ్ళకి జీతాలు ఇవ్వటమే దండగా, మండలిని రద్దు చేయాలన్న జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి మాట్లాడే నువ్వు శాసన మండలిలో చర్చ ఎందుకు పెట్టలేదని మాట్లాడటం హాస్యాస్పదం కదా. ఏం చేస్తారు? శాసన మండలిలో చర్చ పెడితే అడ్డుకుంటారా, సమర్థిస్తారా? అదేదో చెప్పండి, పోనీ ఓపెన్గా చెప్పండి. శాసన మండలిలో మేము చర్చ పెడితే దాన్ని అడ్డుకునే వాళ్ళం, ఓపెన్గా చెప్పండి. అమరావతి చట్టాన్ని చేయటాన్ని మేము అడ్డుకునే వాళ్ళం అని చెప్పండి. పోనీ లేదు శాసన మండలిలో చర్చ పెడితే మేము మాట్లాడి దాన్ని ఆమోదించే వాళ్ళం, పోనీ ఓపెన్గా చెప్పండి. దమ్ముందా? శాసన మండలిలో పెడితే ఏం చేసేవాళ్ళు చెప్పే దమ్ముందా? లేదు. కాబట్టి పేరుని నాని మాట్లాడేవన్నీ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి పేరుని నానిలో లేకపోతే సకల శాఖ మంత్రినో ఎవడో ఒకటి ముందుకు పంపుతాడు. పాపం వీళ్ళు తలా తోక లేకుండా మాట్లాడతారు. వీళ్ళు మాట్లాడిన మాటలు ఎలాగున్నాయో ఇప్పుడు నేను చూపించిన ఆధారాలను బట్టి మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి పేరుని నాని ఎక్కడి నుంచి అయినా మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది.